హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్చర్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో పకోడా. ఎప్పుడు ఒకే విధంగా పకోడా కాకుండా ఇలా ఆలు పకోడా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది. ఈ పకోడాని 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని టొమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో కెచప్ లేకపోయినా ఇలాగే తిన్నా చాలా టేస్టీగానే ఉంటుంది. ఈ పొటాటో పకోడాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 బంగాళదుంపల్ని తీసుకొని బంగాళదుంపపై ఉండే పొట్టునంతా తీసేసి మీకు వీలైనంత సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. ఇలా సన్నగా అన్ని కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వీటిని వాటర్ ఏమి లేకోకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారం. మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వాము తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం రఫ్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యపిండి. బియ్యపిండి వేయడం వల్ల పకోడా చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. మనం మెత్తని పకోడా పిండికి ఏ విధంగా పిండిని కలుపుకుంటామో అదే విధంగా లూజ్గా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక కొంచెం పిండిని చేతిలోకి తీసుకుంటూ ఆయిల్లోకి వేసుకోవాలి. పిండిని ముద్దలాగా వేసుకోవద్దు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత పకోడా పిండిని కొంచెం తీసుకుంటూ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. తర్వాత 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని పకోడాలు చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే పొటాటో పకోడా రెడీ. ఎప్పుడు చేసే పకోడా కాకుండా ఇలా పొటాటోతో పకోడా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.